ఒక చిన్న చిన్న లీక్ అవుతున్నాయి కొన్ని అప్డేట్స్. అంటే ఎన్టీఆర్ గారు పార్ట్ 1, పార్ట్ 2 అండ్ తండ్రి కొడుకుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. అలాగైతే కొంచెము ఫిలిం నగర్ నుంచి లీక్ అవుతున్నాయి. అండ్ ఇంకొక విషయానికి వచ్చేస్తే మనం చూసాం 'అదుర్' సినిమాలో డబుల్ రోల్ చేశారు, 'జైలవకుశ'లో త్రిబుల్ రోల్ చేశారు. ఒకవేళ మన 'దేవరా' సినిమాలో డ్యూయల్ రోల్ పడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఏముందమ్మా అంటే ఇప్పుడు ఒక ఒక స్టేజ్కి వచ్చి ఒక స్టేజ్ ఆర్టిస్టులకమ్మా ఏ క్యారెక్టర్ అయినా అదే చెప్తున్నాను. ఒక మనాడు కానీ, తారక్ జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ ఇప్పుడున్న వేళల్లో డైలాగులు పాత్ర వచ్చేగా డైలాగులు చెప్పగలిగిన ఆర్టిస్టులు, ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ తగినట్టు తమ మలుచుకుని చెప్పగలిగిన ఆర్టిస్టులు వీళ్ళిద్దరూ కనుక ఈ ఆర్టిస్టులకి డబుల్ రోల్ అయితే త్రిబుల్ రోల్ అయితే డజంట్ మ్యాటర్. వీళ్ళు పర్ఫార్మర్సు ఆ పర్ఫార్మర్లో ఎనర్జీ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, శ్రమ ఉంటుంది. సో డబుల్ రోల్ అయినా ఇప్పుడు త్రిబుల్ రోల్ అయినా అదేదో వాళ్ళకి అడ్డంకి కాదు. ఏ పాత్ర అది అవలీలంగా దానిలోకి దూరిపోతారు, ఆ పాత్రలోకి దూరిపోయి చేయగలిగిన హీరోలు వీళ్ళు. కనుక డెఫినెట్గా డ్యూయల్ రోల్ అయినా బ్రహ్మాండంగా ఆ ఓల్డ్ గెటప్ చేస్తే ఓల్డ్ గెటప్ బాడీ లాంగ్వేజ్ ఎలా మలుచుకోవాలి, బాడీ లాంగ్వేజ్ నడకలో ఎలా మారాలి, మాటలు తీర్పు ఎలా మారాలి, ఎక్స్ప్రెషన్స్లో ఏం తేడాలు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా 100% దాన్ని లైన్లో పెట్టి చేస్తారు. అది జూనియర్ అందరూ తారక దగ్గర ఉన్న గొప్ప లక్షణం అది. ఆ పాత్రని అలా ఆపోసరి బట్టి పాత్రలోకి లీనమై పాత్రే కనపడటం, తాను కాకుండా పాత్రే కనపడటం అనే యాంగిల్లో శ్రమపడే ఆర్టిస్ట్ కనుక డెఫినెట్గా అది డ్యూయల్ అయినా బ్రహ్మాండంగానే ఉంటుంది.